ఏంటి మని అటు ఇటు ఇటు అటు ఓ తెగ తిరిగేస్తున్నావు? డిన్నర్ చేసిన తర్వాత అయినా ఆ తిన్నదేదో అరిగిపోయేది కదా, ఆరోగ్యం అన్నా మెరుగయ్యేది అంటున్నాను. అమ్మెందుకు టెన్షన్గా ఉంది? అత్తయ్య గారిని కరెక్ట్గా గెస్ చేయడం కష్టమండి. ఆ ఫేస్లో ఎప్పుడూ లేని టెన్షన్ ఏంటి మని? మంజు నేను చెప్పిన పని చెయ్యను అనేసరికి నా ఈగో హర్ట్ అయింది, నా మనసు ముక్కలైంది. ఇప్పుడు ఆ కృష్ణవేణి ఫోన్ చేసి నా తమ్ముడు గురించి మీ కోడలు ఏఎస్ఐ మంజుకి మీరు చెప్పారా అని అడిగితే ఏం చెప్పాలో అర్థంగాక నాలో నేను సతమతమవుతున్నాను. మనమ్మగారు, నా తమ్ముడి పని ఏమైంది? మా వాడి గురించి మీ ఏఎస్ఐ కోడలికి చెప్పారా లేదా? ఉదయం మీకు మా తమ్ముడి బాధంతా చెప్పాను. ఇప్పుడు మీ కోడలికి చెప్పారా లేదా అంటే మాట్లాడరేంటి మనమ్మగారు? ఇదేంటి సత్తయ్య గారు, తనకి కావలసిన పనికి రిక్వెస్ట్ చేయాల్సింది పోయి డిమాండ్ చేస్తుందేంటి? నేను వెళ్ళి అడిగనా? వద్దు మంజు, అమ్మకన్నీ తెలుసు. అయినా తను మాట్లాడుతున్నప్పుడు మనం జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదు. నా తమ్ముడిని పోలీసులు కొట్టకుండా వాడి మీద కేసు లేకుండా చేయమనేగా మీ కోడలతో చెప్పమన్నది. నేను నీకు సాయం చెయ్యలేకపోతున్నాను. అవునా? మనమ్మగారితో చెప్పాక పని కాకుండా ఉండదు అని మీ మీద నమ్మకంతో ఉన్నాను. పర్లేదులేండి మనమ్మగారు, ఈ రోజుల్లో ఇంట్లో వంట చేసుకునే కోడళ్లే అత్తా మామ మాట వినడం లేదు. అలాంటిది ఏఎస్ఐ అయిన నీ కోడలు నీ మాట వింటుంది అని నేను అనుకోవడం నా బుద్ధి తక్కువ.